నార్మల్గా మీలాంటి అంటే ఇన్నాళ్ళు సస్టైన్ చేయడం కెరీర్ స్టిల్ అగైన్ కాంపిటింగ్ విత్ ది యంగర్ జనరేషన్ కాంపీటింగ్ సపోర్టింగ్ ద వర్త్. అంటే కాంపిటింగ్ ఇన్ ది సెన్స్ అని ఎందుకన్నారంటే యూఆర్ ఇన్ ది యూఆర్ ఇన్ ద రేస్ యూఆర్ ఇన్ ది రేస్ అండ్ ఫ్లోయింగ్ అలాంగ్ విత్ ది టైడ్. అది గ్రేట్ 100%. ఈ నార్మల్గా మీరు ఎన్నో సినిమాలు ఆల్ లాంగ్వేజెస్ లో చేసిన హీరో. సో మీరు నాకు తెలిసినంత వరకు ఒక క్యారెక్టర్ కానీ ఒక సినిమాని కానీ అంత సులభంగా అంత సులువుగా ఒప్పుకునే మనస్తత్వం మీది కాదు. ఎగ్నెస్ట్ అని అవునండి, అవును కదా. అవును. ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటండి? అంటే మీరు చెప్పిన మాట వాస్తవం. జేబు కోసం కంటే జాబ్ కోసం పనిచేయడం స్టార్ట్ చేశాను నేను. అది చేసి చాలా సంవత్సరాలు అయింది. అందుకే ఇంట్లో చద్దన్నం తిన్న చాలు, మనం బయటికి వెళ్ళి ఏ పని లేకుండా ఊరికే ఫ్రేమ్ ముందు నిలబడడం ఇష్టం లేక చాలా సినిమాలు ఒప్పుకున్న సినిమాల కంటే 10 రెట్లు ఒప్పుకోని సినిమాలు ఎక్కువ. ఈ సినిమా నాకు ఎందుకు అంత బాగా నచ్చిందంటే, నాకు వచ్చి పర్సనల్గా కూడా మాట్లాడలేదు ఫోన్లో. నాకు సార్ ఇట్లా ఒక సినిమా ఉంది, కొత్త వాళ్ళు అందరం చేస్తున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు సినిమా చేస్తారు. అయ్యో హ్యాపీగా చేస్తాను నేను. కొత్త వాళ్ళు అంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే నేను హీరోగా యాక్ట్ చేసి చాలామంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలన్న తపనతో చాలామంది కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ నెవర్ లుక్ డౌన్ ఆన్ యంగ్ టీమ్ ఆర్ యంగ్ డైరెక్టర్. మెయిన్గా కాన్సెప్ట్ ఆయన చెప్పింది, వంశీ గారు చెప్పింది ఏంటంటే, ఒక ఇంటెలిజెంట్ ఫాదర్ కొడుకుని నేను నువ్వు అనుకున్న దారి కాకుండా డాడీ నేను వేరే దారి నేను వెతుక్కుంటున్నాను, దయచేసి నన్ను నా దారిలోకి రమ్మని ఫోర్స్ చేయొద్దని అన్నప్పుడు ఫాదర్ వచ్చి సరే నీ దారి నీ కదా అని ఎంకరేజ్ చేసే ఒక ఫాదర్ క్యారెక్టర్. ఓకే. సో బొమ్మరిల్లు ఫాదర్ కాదు 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 నా రియల్ లైఫ్ ఫాదర్ ఇది. ఎందుకంటే మా సన్ వచ్చి అందరూ వాడికి కీ ఎక్కించాలని చూశారు, నాకు కీ ఎక్కించాలని చూశారు. ఎందుకంటే నీ ఫాదర్ హీరో కదా, నువ్వు కూడా హీరో అయిపో, నువ్వు కూడా బాగానే ఉన్నావు, ఎర్ర బుర్ర ఉన్నావు, హ్యాండ్సమ్ ఉన్నావు, అది ఇది అబద్ధాలన్నీ చెప్పేవాడికి. మరి మీ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉండకుండా ఎలా ఉంటాడు? అందుకే అబద్ధాలు అన్నాను నేను. రైట్. సో బట్ ఒకటి ఏంటంటే, వాడు నేను క్రౌడ్ అంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ, నేను క్వైట్గా 9 to 5 జాబ్ ఏదైనా చేసుకుంటాను, నేను యూఎస్లో నేను కంఫర్టబుల్గా ఉన్నాను అన్నాడు. సరే ఓకే ఫైన్ అని, నువ్వు ఏం చేసినా నేను యూ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అని తన ఇష్టానికి వదిలేశాను నేను. సో నేను నాకు కాన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నాకు రెజనేట్ అయింది. అయ్యా నా సొంత కథలా ఉంది ఇది అని. ఇంకో మాట అడిగాను, సార్ మనకి సినిమాలో కాంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా అంటే, అయ్యో తప్పకుండా ఉంటుంది సార్, యు ఆర్ ద వన్ హూ డ్రైవ్స్ హిమ్ టు డూ వాట్ హీ వాంట్స్ అండ్ కొంచెం మంచి డెప్త్ ఉన్న డైలాగులు అవి ఉన్నాయి సార్. ఓకే ఫైన్. సినిమా షూటింగ్ ఎంటర్ అయిన తర్వాత నేను ఐ ఫౌండ్ ఇట్ వెరీ వెరీ న్యాచురల్. తన అప్రోచ్ కూడా ఎలా ఉందంటే, సినిమాని సినిమాలాగా చూడలేదు, దాన్ని సినిమాని కథలాగా చూశాడు. ఒక రియాలిటీ కథ, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు, నా గోల్ ఇది అని అనుకున్న ఒక అన్వేవరింగ్ యూత్ ఎట్లా ఉంటాడు, తన కృషి ఎలా ఉంటుంది, తన తపన ఎలా ఉంటుంది, తన తపస్సు ఎలా ఉంటుంది అనేది ఆ జర్నీ గురించే అనేది ఈ కథ. అంటే నార్మల్గా వాళ్ళని అడగచ్చు ఈ క్వశ్చన్, కానీ దే ఆర్ టూ యంగ్ టు ఆన్సర్ దిస్ అండ్ టూ న్యూ. అందుకని ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నార్మల్ గా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ మీద చాలా సినిమాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, నానక్ ప్రేమ్, అండ్ తర్వాత నిన్న కూడా కార్తికేయ సినిమా రిలీజ్ అయింది, అజయ్ వాయుగారు. అది ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఆ సినిమా కూడా. సో ఈ సినిమా ఏ విధంగా అంటే, ఇప్పుడు జనాలేమో అంత ఈజీగా ఏ సినిమాని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ కథని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ సినిమా ఏ విధంగా చాలా డిఫరెంట్ అండి ఈ కథ, ఆడియన్స్ చాలా మెచ్చుకుంటారు ఈ కథ అని చెప్పాలంటే ఏ పాయింట్ చెప్తారండి? 1 or 2, 3. ఒకటి ఏంటంటే, ఓవర్ డ్రామా లేదండి సినిమాలో. ఇది కొంచెం రియాలిటీకి బాగా దగ్గరగా బేస్ అయిన సినిమా. నేను ఉదాహరణ చెప్పాలంటే, నేను ఇంతకు ముందు ఫ్రెండ్కి చెప్పాను, నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ మసాలా సినిమాలు, డ్రామా సినిమాలు, లేకపోతే భూత కథలు, లేకపోతే బూతు కథలు ఎక్కువైన పరిస్థితిలో కంటెంట్ ఏంటి నాకు అర్థం కావడం, మంచి కంటెంట్ గొడ్డుపోయిందా మనకి, ఏంటి ఇంత ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఇన్ని సినిమాలు ఉన్నాయి అనుకున్న టైంలో ఓ మలయాళ ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇట్లా ఓ సినిమా ఉంది, అంతా కొత్త వాళ్ళని వచ్చి చూస్తావా ప్లీజ్, వచ్చి చూడు, వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చినటువంటి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అంటే, నేను అడిగాను ఎవరు హీరో అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసు మలయాళంలో 4 హీరోలు తెలుసు, వాళ్ళ పరిచయాలు ఉన్నాయి అంటే, లేదని అందరూ కొత్త వాళ్ళు అని అన్నాడు. యాక్షన్ సినిమా కాదండి, ఏం యాక్షన్ సినిమా
మరి లవ్ స్టోరీ కాదండి, లవ్ స్టోరీ కూడా కాదు. మరి ఏంటి అదంటే మీరు చూస్తే తెలుస్తుందండి అన్నాడు. సరే కాదని లేకుండా వెళ్ళాను, చూస్తే అది మంజుమల్ బాయ్స్. పెద్ద హిట్ సినిమా. హిట్ కంటే అండి ఆ సినిమా నన్ను కదిల్చి వేసింది అనడం కంటే ఇట్ హంబుల్డ్ మీ. హంబుల్ అంటే మనకి ఇంత తెలిసే అయినా మనల్ని ఇంకా నేర్పిస్తున్నారే ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఇంకా మనకి నేర్పిస్తున్నారే, ఇంకా నేర్చుకోవడానికి నాకు ఇంకా ఇంత ఉందే అని నాకు అనిపించి దండం పెట్టాను. అండ్ వాళ్ళ పేర్లు అవి తెలుసుకొని, వాళ్ళ నంబర్లు తెలుసుకొని ఫోన్ చేసి నేను కంగ్రాచులేట్ చేశాను. వాళ్ళకి నేను ఎవరు కూడా సరిగ్గా తెలియదు, అయినా ఐ ఫెల్ట్ కంపెల్డ్. సో అట్లా ఏ పుటలో ఏ బాగుంటుందో తెలియదండి, చెప్పలేము. ఒకటి నేను స్క్రీన్ ప్లే కథలు ఉంటాయి, ఒక జర్నీ కథ ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి మొదలయ్యాడు అక్కడ ఫినిష్ అయ్యాడని, లేదా కల్పిత కథలు ఉంటాయి. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, లేకపోతే ఒక ఊర్లో ఒక మాఫియా డాన్ ఉన్నాడు, లేకపోతే ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడు, ఇట్లా ఉంటాయి. కొన్ని కథలు స్క్రీన్ ప్లే ఒకసారి కూర్చొని ఇదేంటి అనే లోపలే మనల్ని ఇన్వాల్వ్ చేసేస్తాయి లోపలికి. సో ఇది అటువంటి కథ అవుతుంది అనేది నా నమ్మకం అండి. ఎందుకంటే డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ కాబట్టి ఆయన చూపించినంత క్లియర్గా మాట్లాడలేమని నా భయం. కాబట్టి నేను ఆయన పాత్ర నేను తీసేసుకునే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను కూడా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే బికాస్ యూ హ్యావ్ డన్ వ్యారీడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో మీరు దీన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ముఖ్యంగా అండి మీరు బిఏ లిటరేచర్ స్టూడెంట్ కాబట్టి ఐ రిమెంబర్ యూఆర్ బిఏ జ్ఞాపక శక్తి. సో మీరు ఇట్ చాలా ఈజీగా ఇట్ హంబుల్డ్ మీ అన్నారు. హంబుల్డ్ మీ అంటే మళ్ళీ ప్రేక్షకులు ఇంగ్లీష్ రాని ప్రేక్షకులకి అది అర్థం కాదు. అంటే ఆయన హంబుల్డ్ మీ అంటే టోటల్ గా నిస్సహాయుడు అయిపోయాడు అనమాట, హతాశుడు అయిపోయాడు ఆ సినిమా చూసి, మంజుమల్ బాయ్స్ చూసి. ఇప్పుడు ఈ సినిమా చూసి కూడా ఈ కథ విని ఈ సినిమా చేసినప్పుడు అదే ఫీలింగ్ లో ఆయన క్యారీ అయిపోయారని మన వెటరన్ హీరో సురేష్ గారు చెప్పారు. అది కవి హృదయం అండి, కహ్రు అంటాము, కవి హృదయం అయింది అది అనమాట. ఇప్పుడు కమింగ్ దీనికి ఒక్క పాయింట్ ప్లీజ్ వెల్కమ్. హీరో కూడా మాట్లాడుతున్నాడు, లేదు ఫ్రమ్ మైండ్ నాకు అర్థమైంది ఎంత అంటే తప్పు చెప్పారా? తప్పు చెప్పలే, కరెక్ట్ చిచ్చు పెడుతున్నారు సార్. నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ గానీ, అనిమల్లో రణబీర్ కపూర్ గానీ లైక్ ఒక సన్ సపోర్టివ్ గా ఒక ఫాదర్ కోసం ఎంత చేయగలరు అంటే హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అన్నారు కదా. నాకు ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, నాకు నీదారే కథ నుంచి ఒక సపోర్టింగ్ ఫాదర్ ఉంటే సొంతంగా ఏదైనా చేయాలనుకునే కొడుకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ అందరూ కొడుకులు లైక్ ఫాదర్ గోల్ కోసమో ఫాదర్ రివెంజ్ కోసమో చేస్తే ఫాదర్ ఎంత ప్రౌడ్ అవుతారని ఉంది కదా. నాకు అర్థమైనంత వరకు నా రియల్ లైఫ్ సార్, ఇట్స్ వెరీ క్లోజ్ టు మై రియల్ లైఫ్. మై ఫాదర్ వెంట్ ఆల్ అవుట్. కొడుకు తను అనుకుంది చేయడం కోసం ఏదన్నా చేయాలి అని హీ వెంట్ టు ఎనీ. సేమ్ ఆఫ్ స్క్రీన్లో కూడా సార్, ఆన్ స్క్రీన్లో సార్ కూడా అదే సపోర్ట్ ఉంటే ఒక కొడుకు తన పర్సిస్టెన్స్ ఒకటి అనుకున్నప్పుడు పరిస్థితులు అటు ఇటు అయితే ఎంతవరకు కంటిన్యూ చేయగలడు తన జర్నీ, ఒక ఫాదర్ సపోర్ట్ ఎంత హెల్ప్ అవుతుంది అనేది ఇది నా అండర్స్టాండింగ్ సార్.